ఈరోజు తెలుగుదేశంకు సంబంధించిన నాయకులు కావాలని నా పేరు అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారి పేరు ఈ ఛార్జ్ షీట్లో పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ 2014 అయినాయి. ఎలక్షన్స్ 2014 అయిపోయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని ఒక దురుద్దేశంతో కావాలని తప్పుడు కేసు మా వాళ్ళ మీద బనాయించి ఈ విధంగా కేసులో ఇరికించి ఇబ్బంది పెడతా ఉన్నారు. అప్పుడు ఫస్ట్ ఎఫ్ఐఆర్ దాంట్లో ఒకటి ప్రిపేర్ చేశారు. అప్పుడు నా పేరు కానీ గోవర్ధన్ రెడ్డి గారి పేరు కానీ ఎక్కడ కూడా లేవు. ఆ తర్వాత ఆ కేసు ఎవరు పట్టించుకోగా ఏమి కాగా ఈరోజు మగ ప్రజల దృష్టిని మగల్చేదానికి కొంతమంది నాయకులు వాళ్ళ మీద ఈ మధ్య ఆరోపణలు వచ్చినాయి కాబట్టి దాన్ని ఆ దృష్టిని మగల్చేదానికి ఈ కేసుని పైకి తీసుకురావటం, దాంట్లో ఏదో మేమేదో మద్యం లిక్కర్ మాఫియా అయినట్టు మా మీద చెప్పటం, ఈరోజు కొంతమందిని కావాలని క్రియేట్ చేసి వాళ్ళ చేత మా పేరు కావాలని చెప్పించి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకొక ఎఫ్ఐఆర్ నా పేరు అయితేనేమి గోవర్ధన్ రెడ్డి గారి పేరు అయితేనేమి ఈరోజు ఆ ఎఫ్ఐఆర్ పొందుపరిచి మా మీద అక్రమ కేసు పెడతా ఉన్నారని నేను చెప్తా ఉన్నాను. ఒకటి మడుగు గ్యారంటీ, ఈరోజు మీ తాటాకు చప్పులకి ఎవ్వరం కూడా భయపడేది లేదు. ఈరోజు మా కావలి నియోజకవర్గానికి వెళ్ళి నా గురించి కానీ నా మనస్తత్వం కానీ నేను ఎటువంటి వాడిని అనేది కానీ ఈరోజు కావలి ప్రజలను అడిగితే తప్పకుండా తెలుసుద్ది. ఈరోజు తెలుగుదేశం సంబంధించిన నాయకులు ఈరోజు వాళ్ళకి కాన్స్టిట్యున్సీలో ఎక్కడ వాళ్ళ గ్రాఫ్ పడిపోతుందో అని చంద్రబాబు నాయుడు కాడ ఆల్రెడీ పడిపోయిందని భయంతో ఏదో ఒక విధంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ని బ్యాడ్గా చిత్రీకరించాలని ఈరోజు చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఈ కేసులు అన్యాయంగా పెడతా ఉన్నారు. ఈరోజు చంద్రమోహన్ రెడ్డి గారు ఒక సీనియర్ నాయకుడు, మేము ఎప్పుడు గౌరవిస్తూ ఉంటాం. కానీ ఆయన కూడా కావలి నియోజకవర్గంలో ఈ విధంగా కావలి నియోజకవర్గాన్ని గురించి ఈ విధంగా మాట్లాడాడంటే బాధేస్తుంది. ఈరోజు మేమైతే ఒకటి చెప్తున్నాం, ఆయన మీద ఈ మధ్య చాలా ఆరోపణలు రావడం జరిగింది. 1000 కోట్లు విదేశాలు అయితేనేమి ఎక్కడైతేనేమి మొత్తం సంపాదించి ఆడంతా పెట్టుబడులు పెట్టడం అని వచ్చున్నాయి. ఈరోజు మా మీద గవర్నమెంట్ ఉంది కాబట్టి సిఐడి కేసు అంతా వేసారు, అది కోర్టులో కూడా ఉంది. అయినా కూడా మేమేం భయపడటం లేదు, అది ప్రూవ్ అవుద్ది గ్యారంటీగా. మేము తప్పకుండా మా మీద పెట్టిన ఫాల్స్ కేసు అని మాకు నమ్మకం ఉంది కాబట్టి తప్పకుండా అవన్నీ ప్రూవ్ అవుతాయి. అదేవిధంగా ఆయన కూడా ప్రూవ్ చేసుకోగా ఈరోజు. కాకపోతే సిఐడి వద్దు, అదేదో సిఐడి అంటే స్టేట్ గవర్నమెంట్ కింద ఉంటుంది కాబట్టి అది మాఫీ చేసుకునేదానికి మీకు అవకాశం ఉంది. మీకు ఏదైనా ఉంటే సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి అని మేమంతా కూడా కోరుతున్నాం. ఈరోజు కావలిలో కూడా చాలామంది నాయకులు తెలుగుదేశం సంబంధించిన అక్రమంగా ఎన్ని ఆస్తులు కూడబెట్టారు, ఎంతెంత ల్యాండ్స్ కబ్జా చేశారు, ఏమేమి మాఫియా చేస్తున్నారు, ల్యాండ్ మాఫియా అయితేనేమి, ఇసుక మాఫియా అయితేనేమి, గ్రావెల్ మాఫియా అయితేనేమి, అన్నింటిలో ప్రతి ఒక్క దాంట్లో అక్రమాలు చేస్తున్నారు. వీటన్నిటిని కప్పిపుచ్చుకునేదానికి ఈరోజు మా మీద అక్రమ కేసులు పెట్టి భయపేయాలని లేదా వాళ్ళ పార్టీలోకి తీసుకెళ్ళాలని ఈరోజు చూస్తున్నారు. అదే వాళ్ళ పార్టీలో కానీ పోతే ప్రతాప్ రెడ్డి చాలా మంచివాడు, మంచి బాగుడు అనే టైప్గా ఈరోజు వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా పాపం మా సునీల్ ఆ పార్టీలో పోగానే పెద్ద నాయకుడు అయిపోయాడా, ఈరోజు ఆ గూడు కేసు కూడా ఎత్తేసినట్టున్నారు. కానీ మేమైతే భయపడము అని తెలియజేస్తున్నాం.